వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో బోనిగల సోలమన్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్కారం సార్. నమస్తే అండి ఆయుష్మాన్ గారు. సార్, చాలామంది ఏంటంటే యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్వెస్టింగ్ అవేర్నెస్ ప్రస్తుతానికి మార్కెట్లో లేదు. అంటే చాలామందికి ఈ యొక్క స్కిల్ నేర్చుకుంటే మనం డబ్బు సంపాదించవచ్చు, ఈ వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించవచ్చు అనే ఒక నాలెడ్జ్ ఉంది. కానీ సంపాదించిన డబ్బుని ఎలా మనము డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఎలా దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా పెట్టుబడిగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది నాలెడ్జ్ లేదు. సో దానికి మీరు ఎటువంటి సజెషన్ అనేది ఇస్తారు? చూడండి ఆయుష్మాన్ గారు, మన టార్గెట్ పేద ప్రజల్ని, మధ్యతరగతి వారిని ధనవంతులు చేయటం మన టార్గెట్. ఇన్వెస్టింగ్ అవేర్నెస్ ఇద్దామన్నది మన టార్గెట్. ఫినాన్షియల్ లిటరసీ వాళ్ళన్నది మన టార్గెట్. ఓకేనా? అవును సార్. ఆయుష్మాన్ గారు, అయితే ఇప్పుడు చూడండి, మనం నెలంతా కష్టపడతాం. జాబ్ ఎంప్లాయీస్ నెలంతా కష్టపడతారు, నెల తర్వాత డబ్బు వస్తుంది, శాలరీ వస్తుంది. ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు ఎంప్లాయీ కావాలి అంటే ఆ డబ్బు మన కోసం పని చేయాలి. ఓకే. డబ్బుకున్న గొప్ప మహత్యం ఏమిటంటే ఆయుష్మాన్ గారు, మనం సరైన ప్లేస్లో సేవ్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా ఆ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మనం నిద్రపోతున్నా పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తాను నేను. ఓకే. సపోజ్ 1 లక్ష రూపాయలు ఎఫ్డి చేశారనుకోండి, బ్యాంక్లోనే చేశారు. ఓకే. సంవత్సరం తర్వాత మీకు 6% వేసుకున్న 6,000 వస్తుంది. అవును. అంటే ప్రతి నెల మీకు 500 మీరు నిద్రపోతున్నా, మీరు ఏ పని చేయకపోయినా 500 మీకు సమకూర్చి పెడుతుంది. కరెక్ట్. ఓకేనండి. అయితే ప్రతి సంవత్సరం మీరు అలా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కాంపౌండింగ్ వల్ల మీకు వెల్త్ జనరేట్ అయింది. అయితే ఇక్కడ మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే ఆయుష్మాన్ గారు, ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది, ద్రవ్యోల్బణం. అంటే మన డబ్బు ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది విలువ. మనకు కనిపించకుండానే ఆ డబ్బు విలువని తినేస్తూ ఉంటుంది, చెదల్లాగా తినేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి సంవత్సరం 6 నుంచి 7% కరెక్ట్ మనకు డబ్బు విలువ తగ్గుతుంది. కాబట్టి మనం సేవింగ్స్ చేస్తే వచ్చేది ఎంత? 6% వస్తుంది ఎఫ్డి. కాబట్టి మనం ప్రజలకి ఏం చెప్తుంటే, పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి, ఎవరికైనా ఫినాన్షియల్ లిటరసీ ఏమిస్తున్నాం అంటే, మీరు సేవింగ్స్ చేయొద్దు. బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ సేవింగ్ చేయొద్దు, ట్రేడింగ్ చేయొద్దు, F&O ఇంట్రాడే చేయొద్దు. ఎందుకంటే మధ్య F&Oలో డబ్బులన్నీ పోతున్నాయి, రిస్క్. అవును, చాలా రిస్క్. ఇంట్రాడేలో కూడా పోతున్నాయి. సో నేనేం చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేయండి. ఓకే. ఇన్వెస్టింగ్ అంటే ఒక ముందు చూపుతో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చేలాగా చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే దగ్గర చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే 6% ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఉంటే 6% కంటే ఎక్కువ మనకు రిటర్న్ రావాలి, ఎక్కువ రావాలి, రాబడి ఎక్కువ రావాలి. సో మనం ఏం చెప్తున్నాం పేద ప్రజలకి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సేవింగ్స్ ఆప్షన్స్ ఏంటి? బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు, ఇవి సేవింగ్ ఆప్షన్స్. పోస్ట్ ఆఫీస్లో కొంచెం ఇన్వెస్టింగ్ అంటే గోల్డ్, సుకన్య సమృద్ధి, పిఎఫ్ ఇన్వెస్టింగే. కానీ ఇన్ఫ్లేషన్ కంటే 1-2% ఎక్కువ వస్తుంది, ధనవంతులు కాలేరు. మనం పేద ప్రజలకు ఏంటంటే, ఇన్వెస్టింగ్ అంటే రెంటల్ వచ్చే రియల్ ఎస్టేటు, కమర్షియల్ రెంట్ వచ్చే రియల్ ఎస్టేటు, లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అయితే మీకు రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి ఇన్వెస్ట్ చేయాలంటే. కొత్తగా జాబ్ వచ్చిన యూత్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో కొనుక్కోవడానికి మీకు ఇబ్బంది. కరెక్ట్. మనం ఏం చెప్తున్నాము, ఈక్విటీస్ అంటే స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీలో ఓనర్షిప్. మంచి కంపెనీస్లో, గ్రో అయ్యే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి ఆ ప్రయోజనాలు? రెగ్యులర్గా డివిడెండ్స్ వస్తాయి, అంటే లాభాలు మీకు పంచుతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంపెనీకి లాభాలు వస్తున్న కొంతకి క్యాపిటల్ అప్రిసియేషన్, క్యాపిటల్ గెయిన్స్ అది సపరేట్గా జరుగుతుంది, మీకు ఓనర్షిప్ ఉంటుంది. సో మనం స్టాక్స్ని, ఈక్విటీస్ని ప్రమోట్ చేస్తున్నాం. ఈక్విటీస్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము? ఈక్విటీస్ని పెట్టుకోండి పేదలను ఎందుకు చెప్తున్నామంటే, మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకోసం పనిచేయాలంటే మీరు కంపెనీస్లో ఓనర్స్ కావాలి. అవును. ఎస్బీఐ బ్యాంకులో మీరు షేర్ కొన్నారనుకోండి,
ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న స్టాఫ్, సిఇఓ, డైరెక్టర్స్, జనరల్ మేనేజర్స్ అందరూ మీకోసం పనిచేస్తారు, షేర్ హోల్డర్స్ కోసం పనిచేస్తారు. అంటే మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయింది. ఓకేనా ఆయుష్మాన్ గారు? సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ పేద ప్రజలకి, ఇక్కడున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈక్విటీస్లో 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, చిన్న మొత్తంలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే నెలకి 100 రూపాయలు అంటున్నారు. నెలకి 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్స్ 10 రూపాయల ఉన్న స్టాక్స్ ఉన్నాయి, 50 ఉన్న స్టాక్స్ ఉన్నాయి, 100. అయితే మనం స్టాక్స్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేదంటే మన ఆయుష్మాన్ గారు, స్టాక్స్లో ఏదైనా మీరు స్టాక్స్లో పెడితే ఒకే కంపెనీ కొనగలరు, 2 కొనగలరు, 10 కొనగలరు. ఇప్పుడు పెద్ద స్టాక్ కొన్ని 1,20,000, 1,30,000 ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి, అవి కొనాలంటే కష్టం. అదే దాని బదులు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 100 రూపాయలు కడితే కూడా మీరు 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు. ఓకే. మీకోసం కంపెనీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయి అంటే మీకోసం 50 కంపెనీల షేర్లు కొంటారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, సెబీ అండర్లో ఉంటాయి. ఇక్కడ ఫ్రాడ్ చేయటానికి ఉండదు. అంటే మీరు ఇంట్లో ఉంటే కూడా మీ డబ్బు మీకోసం డబ్బును సమకూరుస్తుంది. మరి ఏమైనా హేతుబద్ధత ఉందా? ఇక్కడ రిటర్న్స్కి ఏమైనా హేతుబద్ధత ఉందా? మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుందా? మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? రిస్క్ తీసుకోవాలి పేదలు. రిస్క్ అంటే ఏమిటి? మన యొక్క ప్రిన్సిపల్ డౌన్ అవటం రిస్క్. అవును. మరి జీరో అయిపోతుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బు? కాదు. ఒకే స్టాక్లో కొన్నారనుకోండి ఛాన్సెస్, ఆయుష్మాన్ గారు ఒకే స్టాక్లో మీరు డబ్బు అంతా పెట్టారు, అప్పుడు ఆ స్టాక్ దెబ్బతింటే జీరో అవడం కావచ్చు. ఇక్కడ ఏంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? 50 కంపెనీలు సమ్మేళనం. కరెక్ట్. 50 కంపెనీలు దేశంలో మొత్తం దివాలా తీస్తాయా? అవకాశం లేదు. మళ్ళీ 50 కంపెనీలు ఒకే రంగానికి చెందిన స్టాక్స్ ఉంటాయా? డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 15-20 రంగాల్లో పెడతారు. సో మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే కంపేర్ టు డైరెక్ట్ స్టాక్స్ రిస్క్ తక్కువ ఉంటుంది, కానీ రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాలం ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అంటే షేర్స్ కొనటం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక లాంగర్ జనరేషన్, లాంగర్ టైం తీసుకోవాలి. ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. యూత్కి ఏంటంటే ఒక 10, 15, 20 ఏళ్ళు మీరు ఉద్యోగం చేయగల సామర్థ్యం ఉంటుంది. 15, 20 ఏళ్ళ తర్వాత మీకు ఉద్యోగం పోయినా ఏదైనా కండిషన్లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మిమ్మల్ని జీవితకాలం మిమ్మల్ని దొరబాబులాగా మీరు ఇంట్లో కూర్చుంటే కూడా మీ జనరేషన్ మొత్తం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం ఏమంటామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి, దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాం మనము, మీ మీకు డబ్బును సమకూర్చి పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. గోల్డ్లోనో, సుకన్య సమృద్ధిలోనో, పోస్ట్ ఆఫీస్లోనో, బ్యాంక్స్లోనో సేవింగ్స్ వద్దు. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మారవండి. మనం ఇది ఒక ఉద్యమంలా తీసుకున్నాం. రిస్క్ ఉంటుంది, రిస్క్ని అర్థం చేసుకోండి. రిస్క్ ఎప్పుడు తగ్గుతుందంటే స్టాక్ మార్కెట్లో రిస్క్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్, స్టాక్ మార్కెట్ డైరెక్ట్ స్టాక్స్ కూడా మనం చెప్పట్లా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఎప్పుడు తగ్గుతుందంటే 2 ఆప్షన్స్. ఒకటి దీర్ఘకాలం ఉండాలి, లాంగ్ టర్మ్ ఉంటే మార్కెట్స్ మీకు ఫ్రెండ్. రెండోది డైవర్సిఫైడ్, అంటే ఒకే దాంట్లో స్టాక్లో పెడితే మీ డబ్బు వద్దు. కాబట్టి డైవర్సిఫైడ్ అంటే వివిధ రకాల స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్ సిద్ధాంతమే వివిధ రకాల స్టాక్స్. సో మీకు రిస్క్ తగ్గిపోద్ది. లాంగ్ టర్మ్ ఉంటే మరి ఎంత వస్తున్నాయి? హేతుబద్ధత ఏముంది? మీరు ఎన్ని అప్ అండ్ డౌన్స్ అన్నది చూడండి. మన దేశంలో 79 నుంచి ఈ రోజు వరకు 2025 వరకు సెన్సెక్స్ అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ యొక్క రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్ 15%. ఓకే. సిఏజిఆర్ కాంపౌండెడ్ వల్ల మీకు వెల్త్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు పోస్ట్ ఆఫీస్లో అండ్ మిగతా స్కీమ్స్లో మనకు 7-8% వచ్చింది అనుకోండి, అక్కడ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో మనం ట్యాక్స్ కూడా కట్టాలి కదా. సో ట్యాక్స్ కట్టిన తర్వాత అండ్ మ్యూచువల్ ఫండ్కు ఆ స్పెసిఫిక్ కంపెనీకి ఉన్న ఎక్స్పెన్స్ రేషియో ఇదంతా తీసిన తర్వాత ఎంత పర్సంటేజ్ అనేది ఒక క్లయింట్కి వస్తుంది? ఇప్పుడు చూడండి మన ఆయుష్మాన్ గారు, కొన్నిట్లో ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీలు, ఆర్డీల మీద ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పడుతుంది. అవును. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ మీద ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏమిటి? 1 year. లాంగ్ టర్మ్ అంటే 1 year. 1 year అబో మీకు లాభం వస్తే, సపోజ్ మీరు 1 లక్ష పెట్టారు, 10 లక్షలు అయింది అనుకోండి, 9 లక్షల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అందులో
ఎవ్రీ ఇయర్ 1,25,000 ఎగ్జెంప్షన్. ఓకే. వచ్చిన దాని మీద మీకు 12.5% ట్యాక్స్. ఇప్పుడు చూడండి, మీకు సపోజ్ 12% రిటర్న్స్ వచ్చింది అనుకోండి, ఓకే. 12% మీద ఎగ్జంప్షన్ పోయిన తర్వాత ఉన్న దాని మీద 12.5, అంటే ఇప్పుడు 10% రిటర్నే వచ్చింది అనుకోండి, మీకు 1.25% ట్యాక్స్, అంటే 8.75 మీకే కదా వచ్చిన లాభం మీదే. ఓకే. ఓకేనా? ఇక్కడ మనకి 12% వస్తుంది చక్కగా. 1.2% పోయినా కానీ మీకు 10.75% వస్తుంది కదా. మీకు బ్యాంక్స్లో 6% వస్తుంది, మళ్ళీ ఆ వడ్డీ మీద ట్యాక్స్ పోతుంది కదా, అంటే ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు కదా. కరెక్ట్. సో నేనేం చెప్తున్నా అంటే, పేదవారికి, మధ్యతరగతి వారికి డబ్బును సమకూర్చి పెట్టాలంటే వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాను? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు చేయండి. ఏమిటి లాభం? మీకోసం 50 కంపెనీలు పనిచేస్తాయి. మరి ఏమైనా ఫ్రాడ్ ఉంటుందా? అంతా రెగ్యులేటెడ్ బై సెబీ. రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గుతుంది. మార్కెట్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్ అయినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఒక లక్ష్యం ఓరియంటెడ్గా తీసుకుంటే, పిల్లల చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం, ఒక కారు కోసం, హౌస్ కోసం తీసుకుంటే మీ యొక్క విష్ ఫుల్ఫిల్ అయ్యి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే, సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ కూడా ఎక్కడ? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ చేసుకుంటే మీకోసం సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయింది. సో ఆదాన్ టీవీ ద్వారా మనం చెప్పేది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ అనేది హ్యాబిట్గా చేసుకోండి. 2 రకాల ప్రజలండి, 3 రకాల ప్రజలండి ఆయుష్మాన్ గారు. ఒకళ్ళు ఏంటి, వచ్చిన డబ్బులను చక్కగా కొంత పోర్షన్ 20% ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళండి గుడ్. కొంతమంది ఏం చేస్తారు, వచ్చింది మొత్తం స్పెండ్ చేస్తారు. వాళ్ళు టుమారో అనేది లేకపోతే ఓకే స్పెండ్ చేస్తారు, రేపు ఉంది కదా, వాళ్ళు రేపు ఇబ్బంది పడతారు. 3వ రకం ఏంటి, ఖర్చు పెట్టి వచ్చిన డబ్బులల్లా క్రెడిట్ కార్డులు వాడతారు. ఆ క్రెడిట్ కార్డు అప్పుని తీర్చడం కోసం క్రెడిట్ కార్డులు ఒక్కసారి నెలకి పేమెంట్ చేయకపోతే ఎంత పర్సెంట్ వేస్తారండి ఆయుష్మాన్ గారు? 40% దాకా వేస్తారు. 40%, 36% వేస్తారు. మనం మార్కెట్ గురించి ఎంత చెప్పుతున్నాం? 12% చెప్తున్నాం. మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 12% పోతే 40%. వాడి క్రెడిట్ కార్డు ఇచ్చిన వాడికి స్టాక్ మార్కెట్ కంటే మీరు పెద్ద ఇన్వెస్టర్, కరెక్ట్. 30-40% మీ దగ్గర లాగుతున్నారు. అంటే క్రెడిట్ కార్డు ద్వారా మీరు డిఫాల్ట్ అవటం వాడికి ఇష్టం, అవును, బ్యాంకర్కి ఇష్టం. ఎందుకు? స్టాక్ మార్కెట్లో వచ్చేది 12%, మీ ద్వారా వచ్చేది 36%. సో ఆ ఊబిలో కూరుకోవద్దు. ఈఎంఐలు ఊబిలో, క్రెడిట్ కార్డు ఊబిలో కూరుకోకుండా చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇల్లు ఎట్లా కొనుక్కోవాలి, కార్ ఎట్లా కొనుక్కోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏంటనేది మనం చక్కగా వివరిద్దాం. తప్పకుండా సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా అర్థమై ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకుంటామో తప్పకుండా సేవింగ్స్ లాంటిది ప్లాన్ చేయకుండా, ఎందుకంటే సేవింగ్స్ వైపు వెళ్తే మనకు రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి మన కంట్రీలో కాబట్టి. అండ్ ట్యాక్స్ పోయిన తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్లో యావరేజ్గా 12% అనుకున్న, కానీ సార్ చెప్పినట్టు మినిమం అవన్నీ ఎక్స్పెన్సెస్ తీసిన తర్వాత కూడా క్యాపిటల్ గెయిన్స్ పైన మనకు ఎగ్జామ్షన్ పోయిన తర్వాత ఈజీలీ 10 to 10.5% ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఇన్ఫ్లేషన్ ఇక్కడ బీట్ చేస్తున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూ ఉండండి మన ఆదాన్ మీడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.